నిఖిల్ గూండా గారి ఆధ్వర్యంలో తెలుగు ఏఐ బూట్ క్యాంప్స్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఆ బూట్ క్యాంప్లోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బాగా నేర్చుకుని వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చి సొంతంగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి రంగంలో కూడా ఏఐ ఉంది, ఏఐ ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే స్థాయిలో పరిస్థితుంది. సో అక్కడ నేర్చుకున్న వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఎవరున్నారంటే తెలుగు ఏఐ బూట్ క్యాంప్లో 21 డేస్ సక్సెస్ఫుల్గా ఆ సెషన్ పూర్తిగా అటెండ్ అయ్యి నేర్చుకుని వచ్చినటువంటి వ్యక్తి. ఏం పేరు బ్రదర్ మీ పేరు? లోకేష్ రాసమల్లు. లోకేష్ రాసమల్లు. ఎస్ సార్. ఎక్కడ మీది? ప్యారడైస్, సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్. ఓకే. ఈ 21 డేస్ ఈ ప్రోగ్రామ్ ఉందని ఫస్ట్ ఎలా తెలిసింది నీకు? సార్ది ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉండే సార్, అలా జాయిన్ అయినా, దాని త్రూ నాకు తెలిసింది 21 డేస్ ప్రోగ్రామ్ ఉందని నాకు దాని త్రూ తెలిసింది. దాని తర్వాత ఇందులో జాయిన్ అయినా. దీంట్లో జాయిన్ అయినాక నా పేరే చేంజ్ అయిపోయింది సార్. మొత్తం పేరు చేంజ్ అయిపోయిందా? సార్. ఇంతకుముందు అంటే మా పేరెంట్స్ టీ స్టాల్ ఉండే, అందరూ లోకేష్ టీ స్టాల్ అని సేవ్ చేసుకుంటున్నారు నెంబర్. ఇప్పుడు అందరూ లోకేష్ ఏఐ ఎడ్యుకేటర్ అని సేవ్ చేసుకుంటున్నారు సార్. లోకేష్ ఏఐ ఎడ్యుకేటర్ సార్. అందరికీ నేను అన్న అయిపోయాను. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి అన్న ఇది ఎట్లా చేయాలా, అన్న ఇది ఎట్లా చేయాలని నన్ను అడుగుతున్నారు. ఏఐ హెల్ప్ ఎక్కడ మా లోకల్ సరౌండింగ్స్ మొత్తం నన్నే అడుగుతున్నారు. లోకేష్ అన్న ఇప్పుడు సార్ లోకేష్ అన్న అయిపోయినా. ఓకే. ఇంటర్మీడియట్ నాకు ఎప్పుడెప్పుడో పాత ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి అడుగుతున్నారు, అరే నాకు ఈ హెల్ప్ కావాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది. నేను సార్ చెప్పిన నాలెడ్జ్ ని ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఇక్కడ ఏ నేర్చుకున్నావు ఎట్లా తెలిసింది? ఇన్స్టాగ్రామ్లో నేను పేజ్ స్టార్ట్ చేసిన సార్. అంటే స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేటట్టు వాళ్ళు ఏఐ టూల్స్ వాడితే వాళ్ళకి బాగా కోడింగ్ కానీ లేకపోతే దాని గురించి సబ్జెక్ట్ కాన్సెప్ట్ అన్నీ ఎట్లా తెలుస్తాయి. నేను వాళ్ళకి డైలీ ఒక 3 యూస్ఫుల్ టూల్స్ చెప్తున్నా. టూల్స్ కానీ వెబ్సైట్ కానీ ఇంటర్మీడియట్ పిల్లలకి, ఎంఎస్సి పిల్లలకి, బీటెక్ పిల్లలకి, పాలిటెక్నిక్ పిల్లలకి, కామర్స్ స్టూడెంట్స్కి అందరికీ నేను డైలీ టూల్స్ నేర్పిస్తున్నాను అనమాట సార్. టూల్స్ ఫ్రీగా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో చెప్తున్నాను సార్. ఓకే. అంటే మామూలుగా స్టడీ ఏంటి ఇది? స్టడీ నాది ఎంబీఏ మార్కెటింగ్ సార్. ఎంబీఏ మార్కెటింగ్. ఎస్ సార్. సూపర్. సో నాకు జాబ్ చేసే ఉద్దేశం లేదు సార్. ఏం చేసినా బిజినెస్ చేయాలని నా మెంటాలిటీ, నా మైండ్ సెట్. సో సార్ దగ్గరకు వచ్చినాక నా టాలెంట్ ఇంకా సార్ నాలెడ్జ్ రెండు కలిపి నేను ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నేర్పించడం అనేది ఒక బిజినెస్ గా పెట్టుకున్నావా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్ నేను ఒక కోచ్ లాంచ్ ప్యాడ్ లాంచ్ చేస్తాను సార్. నేను కూడా ఓకే, నేను కూడా స్టూడెంట్స్కి ఏఐ నేర్పిద్దామని మినిమల్ అమౌంట్లో నాకు సార్ ఇచ్చిన విద్య నేను తీసుకున్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఇంకో 10 మందికి నేర్పియాలి. ఎస్ సార్. ఓకే. సో ఈ 21 డేస్ ఎలా జరిగింది? నువ్వు డే 1 ఎలా ఉన్నావు, ఈ 21 డేస్ ఎలా నేర్పించారు, ఏమి నేర్చుకున్నావు? డే 1లోనే చేంజ్ అయిపోయింది సార్. నేను సార్ చెప్పినట్టు ఇంప్లిమెంట్. 20 డేస్ అవసరం లేదు, ఒక డే చాలు. నాకైతే ఒకటే డేలా మొత్తం ఇంప్లిమెంట్ అయిపోయా. మరి చుట్టాలు మొత్తం అందరూ, అరే ఏంది ఇంత సడన్ గా నువ్వు టీ అమ్మేవాడిని కదా, ఇంతగానం ఎక్కడికైనా వచ్చింది, నాలెడ్జ్ ఎక్కడిది అంటే నువ్వు ఎంబీఏ చేసినావు, నువ్వు మళ్ళీ ఎక్కడ జాబ్ చేయలే, నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడిది, అట్లా చాలా మంది అడగడం స్టార్ట్ చేశారు సార్. ఈ 21 డేస్ ఏమేమి నేర్చుకున్నావు అంటున్నా నేను? 100+ ఏఐ టూల్స్ నేర్చుకున్నా సార్. ఓకే. 21 డేస్లో 100+ ఏఐ టూల్స్ నేర్చుకున్నా సార్. చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసిన, చాలా బాగా రిజల్ట్ వచ్చిన, నేను ఇన్కమ్ కూడా ఎర్న్ చేసిన సార్ దానివల్ల. అంటే నేర్చుకోవటం అంటే ఎట్లా? నిఖిల్ గూండా గారు ఎలా చెప్పారు, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అంటే ప్రాంప్ట్ ఇవ్వటం కావచ్చు, మనకు కావాల్సింది రావటం కావచ్చు. ఒక్కొక్కసారి మనం అడిగింది మనకు బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, కానీ అక్కడ వచ్చేది ఒకటి ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ మనకి కావాల్సినట్టుగా ఎట్లా తయారు చేసుకోవాలి? ఓకే. పాజిటివ్ ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలో కూడా చెప్పిండు. ఒకవేళ అది వినకపోతే నెగిటివ్ ప్రాంప్టింగ్ ఇచ్చి పాజిటివ్గా ఎట్లా తెప్పించుకోవాలో కూడా చెప్పింది సార్. అది ఇంప్లిమెంట్ చేస్తే నాకు ఇంకా బాగా రిజల్ట్ వచ్చాయి దానివల్ల సార్. అంతేనా? అంతే సార్. మీ స్టూడెంట్స్కి ఎట్లా నేర్పుతున్నావు? అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ సార్. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ త్రూ డైలీ 3 టూల్స్ చెప్తున్నాను. ఏ టూల్స్ వాడితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏ టూల్ వాడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు సార్, బీటెక్లో సిఎస్సి అని ఉంటుంది, వాళ్ళు ఏ టూల్స్ వాడితే బాగుంటుంది. కామర్స్ స్టూడెంట్స్కి ఏ వెబ్సైట్స్ తెలుసుకుంటే బాగుంటుంది. అట్లా అవన్నీ చెప్తూ ఇప్పుడు వితిన్ 7-8 డేస్లో నాకు 2K ఫాలోవర్స్ వచ్చారు సార్. ఓకే. అంటే నీ దగ్గర ఓన్లీ స్టూడెంట్సే ఉన్నారా? నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేది బయట వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎవరున్నారు? లా స్టూడెంట్స్ ఉన్నారు, అందరు స్టూడెంట్స్ ఉన్నారు. మన చుట్టుముట్టు నా షాప్ ముంగట ఒక కాలేజ్ ఉంటుంది, ఆ స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఇప్పుడు 21 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా నేర్చుకోవాలి ఏమన్నా అనిపిస్తుందా ఏ ఉపయోగించుకుని? ఎస్ సార్, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను సార్. నేను సార్ దగ్గరనే ఇంకా నేర్చుకుంటున్నాను. ఓకే. అంటే మాస్టర్ క్లాస్ ఏదో ఉంటుందంట కదా సండే ఎక్స్పర్ట్ సెషన్స్ ఉంటాయి సార్. ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే మాకు 21 డేస్ సెషన్స్ అయిపోతాయి కదా సార్. 21 డేస్ సెషన్స్ అయిపోయాక 54 సండేస్ 54 ఎక్స్పర్ట్ సెషన్స్ ఉంటాయి. అప్డేట్స్ కానీ మంత్లీ ఒక అప్డేట్ సెషన్ కూడా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మేము 21 డేస్ ఏప్రిల్లో నేర్చుకున్నాం. ఉట్టి ఆ టూల్సే కాకుండా
లేటెస్ట్ వచ్చిన టూల్స్ మాకు మళ్ళీ మంత్కి ఒక క్లాస్ పెట్టి ఎక్స్పర్ట్ సెషన్ అని మంత్లీ ఒక అప్డేట్ ఇస్తారు సార్. అవి కాకుండా సండే వీక్లీ 3 to 5 ఉంటాయి సార్ మాకు. 3 to 5 ఎక్స్పర్ట్ సెషన్స్. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా మీరు ఆ టూల్స్ నేర్చుకున్నారు కదా, ఇంకా కొత్త టూల్స్ ఏం ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా అవుతుంది, ఏది చేస్తే బాగుంటుంది అన్నీ నేర్పించాడు సార్. బాగా నేర్పిస్తాడు సార్ అయితే. అంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, ఇంకా కొత్త వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ ఎంటర్ అయింది ఇప్పుడే కదా, అవును సార్. ఇంకా భవిష్యత్తులో చాలా ఉంటుంది. అవన్నీ నేర్చుకుంటేనే మనం జీవితంలో ఇంకా ముందుకు పోతాం. అవును సార్. సో నీ మెయిన్ గోల్ ఏంటి? నీది టార్గెట్ అంతా బిజినెస్సే. ఎస్ సార్. సో ఈ బిజినెస్లో ఇంకా ఎంత గొప్పగా చేద్దాం అనుకుంటున్నావు? నీ ఆలోచన ఏంటి, నీ గోల్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి? నేను కూడా చాలా మంది బిజినెస్ మ్యాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే అందరూ జాబ్ దిక్కే వెళ్తున్నారు. ఒక్క జాబ్కి 100+ మెంబర్స్ కాంపిటీషన్ ఉంది. అట్లొద్దు, మన సొంతంగా మనం నిలబడాలి. ఎట్లా చేస్తే బాగుంటుందని సార్ దగ్గర చాలా ఇన్పుట్ తీసుకున్నా ఏఐ త్రూ. నేను అదే డైలీ సార్ చెప్పాడు సార్. అంటే నేను ఇంకా ఇంతవరకు సార్ కాల్ చేయలే. సార్ ఒక్కసారి చెప్తే నేను అంత గుర్తుపెట్టుకొని ఎట్లా వాడితే బాగుంటుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే నేను క్రమక్రమంగా ఇక. ఓకే, అంటే సొసైటీలో బిజినెస్ మ్యాన్స్ని పెంచాలి. ఎస్ సార్, అంతే సార్. జాబులో జాయిన్ కావటం కాదు, జాబులు ఇవ్వటం, జాబులు సృష్టించడం. ఎస్. ఓకే, సూపర్. నువ్వు అనుకున్నది సాధించాలి. ఏ టెక్నాలజీ చాలా సూపర్గా నేర్చుకున్నట్టు నీ మాటలను బట్టి అర్థమవుతుంది, నీ కాన్ఫిడెన్స్ని బట్టి అర్థమవుతుంది. ఎస్ సార్. సో డెఫినెట్గా నీ జీవితంలో ఇంకా నువ్వు ముందుకెళ్ళాలి, టెక్నాలజీలో తోపు అనిపించుకోవాలి. ఓకే అలా జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.